హాయ్ వ్యూవర్స్, మిస్టిక్ సాధువుకు స్వాగతం. సనాతన ధర్మమైన హిందూ మతంలోని భారతం, భాగవతం, రామాయణం మరియు ఇతర పురాణాలలోని కొన్ని ముఖ్యమైన కథలు దృశ్య రూపంలో మీ ముందుకు తెచ్చి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నాలు మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి. ఇవాళటి కథలోకి వస్తే, శివపురాణంలో ఉన్న సైన్స్కి అంతుచిక్కని ఎన్నో అద్భుతాలలో ఒకటైన త్రిపురాసురుల సంహారాన్ని సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో అనగా శాస్త్రీయ దృక్పథంతో తెలుసుకుందాము. నారద మహర్షి 3 లోకాలు తిరుగుతూ బ్రహ్మదేవుడి సత్యలోకంలోకి వచ్చి బ్రహ్మకు నమస్కరించి కుశల ప్రశ్నల తర్వాత త్రిపురాసురుల సంహారం ఎలా జరిగిందో పూర్తిగా వివరించమని అడుగుతాడు. అందుకు బ్రహ్మ సంతోషించి, నారద, పూర్వము వ్యాసమహర్షికి సనత్కుమారుడు చెప్పిన త్రిపురాసురుల సంహారం నీకు వివరంగా చెప్పుతాను. అలా చెప్పటం వల్ల నాకు, విన్నందుకు నీకు సకల పుణ్యాలు కలుగుతాయి. ఈ కథను మానవులు విన్నా చెప్పినా వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య, మానసిక బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి కథ ఇలా ప్రారంభించాడు. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు వరగర్వంతో ఋషులను, దేవతలను, మానవులను ఎన్నో బాధలు పెట్టాడు. వాని బాధలు తట్టుకోలేక దేవతలు అందరూ కలిసి శివుని కుమారుడైన కార్తికేయుణ్ణి సైన్యాధ్యక్షుడుగా చేసుకుని తారకాసురునితో యుద్ధానికి వెళ్లారు. ఆ యుద్ధంలో కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణించాడు. ఈ సంఘటనతో తారకాసురుని కుమారులైన తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు దుఃఖించి దేవతల మీద కోపం పెంచుకుని దేవతలను ఎలానైనా ఓడించాలి అని భావించారు. దేవతలు అమరులు కాబట్టి మనం వారిని జయించాలి అంటే మనం కూడా మరణం లేకుండా అమరత్వం పొందాలి అని అనుకుని బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మేరుపర్వతం ఎక్కి కఠోర తపస్సు చేస్తారు. వారు వేసవికాలంలో మండుటెండలో, చలికాలంలో మంచు తుఫానులో, ఎముకలు కొరికే కఠోరమైన చలిలో, వర్షాకాలంలో జోరువానలో తడుస్తూ, తుఫానులో వణుకుతూ, భయంకరమైన వరదల్లో కూడా తపోభంగం కాకుండా కఠోర తపస్సు చేస్తూ కూర్చుని, నిలుచుని, వంటికాలి మీద నిలుచుని ఎన్నో వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి ఆ సోదరులు తమకు సర్వశక్తులు మరియు మరణం లేకుండా అమరత్వం కావాలి అని కోరుతారు. అప్పుడు బ్రహ్మ, ఈ కోరిక సృష్టికి వ్యతిరేకం, పుట్టిన ప్రతి జీవి గిట్టక మానడు, కాబట్టి మరేదైనా వరం కోరుకోమంటాడు. దాంతో తారకాసురుని కుమారులు బాగా ఆలోచించుకుని, మాకు సకల సంపదలతో కూడిన 3 నగరాలు కావాలి. ఆ నగరాల్లో భవనాలు, ఉపనగరాలు, అడవులు, కొండలతో పాటు సకల సంపదలు కూడిన నగరాలై ఉండాలి. ఈ నగరాలు శత్రుదుర్భేద్యమై గొప్ప ఆయుధాలు కలిగి ఉండాలి. ఈ నగరాలలో మేము మనోవేగంతో విశ్వమంతా ఎక్కడికైనా ప్రయాణం చేయగలగాలి. ఈ నగరాల ధ్వంసం కేవలం మా ఆరాధ్య దైవమైన శివుడు మాత్రమే చేయగలగాలి. అది కూడా కేవలం ఒక్క బాణంతోనే జరగాలి. మధ్యాహ్న సమయంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రం అభిజిత్ లగ్నంలో ఉండగా ఒక్కసారి మాత్రమే ఈ 3 నగరాలు ఒకే ఒక్క వరసలో రావాలి. ఇది 1000 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే శివుడు ప్రయోగించే ఒకే ఒక్క బాణంతో ఈ నగరాలు ధ్వంసమై మేము మరణించాలి అని కోరుతారు. బ్రహ్మ వారికి ఈ వరం ప్రసాదించి అసురుల శిల్పి అయిన మయుడిని పిలిపించి వీరి కోరిన నగరాలను నిర్మించమని చెప్పి అంతర్ధానమయ్యాడు. మయుడు 3 నగరాలను నిర్మిస్తాడు. వాటిలో ఒకటి బంగారంతో చేసిన నగరము, మరొకటి వెండితో చేసిన నగరము, చివరిది ఇనుముతో చేసిన నగరము. ఈ నగరాలన్నీ నిర్మించాక తారకాక్షుడు బంగారంతో చేసిన నగరాన్ని, విద్యున్మాలి వెండితో చేసిన నగరాన్ని, కమలాక్షుడు ఇనుముతో చేసిన నగరాన్ని తీసుకుంటారు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ తేలియాడే నగరాలు అంటే మనం తేలియాడే భూభాగాలు అనుకుంటాము. కానీ సైంటిఫిక్గా ఆలోచిస్తే వీటి ఫీచర్స్ అన్నీ మనం సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూస్తున్న స్పేస్ షిప్స్ని పోలి ఉన్నాయి. మనోవేగంతో యూనివర్స్ మొత్తం తిరగాలి అంటే బహుశా ఇవి వార్మ్ హోల్స్ ద్వారా ఇంటర్స్టెల్లార్, ఇంటర్గెలాక్టిక్ స్పేస్ ట్రావెల్
చేయగలిగిన స్పేస్ షిప్స్ అయి ఉండవచ్చు. ఇలాంటి థియరీ ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ లాంటి ఫేమస్ సైంటిస్ట్ 20వ శతాబ్దంలో ప్రపోజ్ చేశారు. కానీ సిమిలర్ డిస్క్రిప్షన్ త్రిపురాసురుల సంహారంలో ఉంది. శివపురాణం వేల సంవత్సరాల పూర్వమే రచించబడి ఉన్నప్పటికీ చారిత్రక ఆధారాలు మనకి 6వ శతాబ్దంలో కట్టబడిన ఎల్లోరా కేవ్స్లో శివుడు త్రిపురాసురులను సంహరించే దృశ్యాలు శిల్పరూపకంగా చెక్కబడి ఉన్నాయి. అంతేకాదు 1964లో రష్యన్ సైంటిస్ట్ నికోలాయ్ కార్దషేవ్ ఇటువంటి అంతరిక్ష ప్రయాణం గురించి ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. మనకన్నా అధునాతన గ్రహాంతర నాగరికతలు అంటే అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్స్ ప్రతి నక్షత్రం నుండి విడుదలయ్యే శక్తిని సంగ్రహించి లక్షలాది మంది నివసించే కృత్రిమ నగరాలను పోలిన ఏలియన్ మదర్షిప్స్లో విశ్వమంతా ప్రయాణించగల అవకాశముందని, అటువంటి సివిలైజేషన్స్ని టైప్ 3 సివిలైజేషన్స్గా క్లాసిఫై చేశాడు. అంటే ఐన్‌స్టైన్, కర్దేషావ్లు ప్రపోజ్ చేయడానికి ఎన్నో శతాబ్దాలకు ముందే మన పురాణాలలో ఈ కాన్సెప్ట్స్ రచించబడి ఉన్నాయి. అందుకే హిందూ మతం శాస్త్రం మరియు పురాణాల మేలు కలయికగా వర్ధిల్లింది. త్రిపురాసురులు ఇలాంటి నగరాల్లో ప్రయాణిస్తూ స్వర్గలోకం మొదలైన అన్ని లోకాలను జయిస్తూ లేదా ధ్వంసం చేస్తూ ఈ విశ్వమంతా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ వీరు తమ నగరాలలో మాత్రము నిరంతరము యజ్ఞయాగాదులు జరుపుతూ శివాలయాల్లో నిత్యం శివనామస్మరణము మరియు శివపూజలు చేస్తూ ఉంటారు. శివ అభిషేకాలు చేస్తూ నిత్యం మృత్యుంజయ మంత్రజపం చేస్తూ ధర్మయుక్తంగా జీవిస్తూ ఉంటారు. వారి భార్యలు కూడా వైదిక ధర్మాలు ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారు. దీనివలన వారికి పాపహరణం అయ్యి వారి బలం నిరంతరం పెరుగుతూ ఉంటుంది. వీరి బాధలు తట్టుకోలేకపోతున్న దేవతలు వీరు ఇలాగే బాధపడితే తమకు ఇబ్బందులు తప్పవని తలచి బ్రహ్మదేవుణ్ణి పూజిస్తారు. బ్రహ్మ ఇది నా వరం వల్లే జరిగింది అని ఉపాయం కోసం శివుణ్ణి కలవమని చెబుతాడు. దేవతలు కైలాసానికి వెళ్లి శివునితో వారి బాధలను మొరపెట్టుకుంటారు. శివుడు వారితో త్రిపురాసురులు లోకకంఠకులైనా కూడా వారు నా భక్తులని, వారు శివారాధన చేసినన్ని రోజులు తాను వారికి ఎలాంటి హాని తలపెట్టలేనని ఉపాయం కోసం విష్ణువును కలవమని చెప్తాడు. దానితో దేవతలు శివునికి నమస్కరించి విష్ణువు వద్దకు వెళతారు. విష్ణువు ఆలోచించి దేవతలను ఒక యజ్ఞం చేయమని సలహా ఇస్తాడు. ఆ విధంగా దేవతలు యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి ప్రమదగణాలను పోలిన రుద్రగణాలు ఉద్భవిస్తారు. వీరు చాలా బలవంతులు. ఈ రుద్రగణాలు అంతా త్రిపుర మీదకు దండెత్తమని విష్ణువు ఆదేశిస్తాడు. కాని నిత్యం శివభక్తులైన త్రిపురాసురుల సైన్యంతో పోరాడి ఓడిపోయి తిరిగి విష్ణువు వద్దకు వచ్చి త్రిపురాసురులు శివభక్తి వలన చాలా బలవంతులయ్యారు, వారిని ఓడించడం తమ వల్ల కాదని చెప్తారు. దానితో శ్రీహరి ఆలోచించుకుని త్రిపురాసురులను ఓడించాలి అంటే శక్తితో కాకుండా యుక్తితో ఆలోచించాలి అని భావించి త్రిపురాసురులను కాపాడేది వారి ధర్మశక్తి మరియు శివభక్తి కాబట్టి వారిని ధర్మభ్రష్టులను చేయాలని సంకల్పించాడు. దానికోసం ఒక కొత్త మత ప్రచారకుణ్ణి సృష్టించి అతని పేరు అరిహన్గా నామకరణం చేస్తాడు. ఆ ప్రచారకుడు బోడిగుండుతో మాసిన వస్త్రాలు ధరించి ఒక కర్ర సహాయంతో నడుస్తూ విష్ణువును స్తుతించి అతని సృష్టికి కారణం ఏంటో అడుగుతాడు. అరిహన్తో విష్ణువు, నీవు త్రిపురాసురులను ధర్మభ్రష్టులను చేసి వారు శివపూజ చేయకుండగా నిలువరించారి, అది వారి వినాశనానికి దారితీయాలి అని ఆదేశిస్తాడు. అరిహన్ తన నలుగురి శిష్యులతో కలిసి వైదిక ధర్మానికి విరుద్ధంగా ఒక కొత్త గ్రంథాన్ని తయారు చేసుకుని త్రిపురకు వెళతాడు. ఆ గ్రంథాన్ని త్రిపురవాసులకు బోధించబోగా శివభక్తులైన త్రిపురవాసులు అతని బోధనను విని ఇవి ధర్మ వ్యతిరేకమని అతన్ని తిప్పి పంపుతారు. అప్పుడు ఆ ప్రచారకుడు విష్ణువుని ధ్యానించి అతనికి జరిగింది చెప్తాడు. అప్పుడు విష్ణువు ఆలోచించుకుని నారదుడు దేవదానవుల్లో అందరితో సత్సంబంధాలు ఉన్నవాడు గనక నారదుడితో పాటు అరిహన్ను త్రిపురలోకి ప్రవేశింపచేస్తాడు. నారదుడు ప్రచారకుణ్ణి తీసుకుని త్రిపురలోకి వెళ్ళి త్రిపురాసురులకు ఆ ప్రచారకుణ్ణి పరిచయం చేసి పొగిడి అరిహన్ మతబోధనలు మెచ్చుకుంటూ అదే నిజమైన ధర్మమని త్రిపురవాసుల ముందే ఆ మత ప్రచారకుడి వద్ద దీక్ష తీసుకుంటాడు.
దానితో త్రిపురాసురులు కూడా ప్రభావితులై వారి మనసులు మార్చుకుని ఆ ప్రచారకుడి వద్ద దీక్ష తీసుకుంటారు. ఆ దీక్ష వారితో పాటు త్రిపురావాసులు కూడా తీసుకుని దైవద్రోహం చేస్తూ మతభ్రష్టులై వైదిక ధర్మాలు పాటించకుండగా శివపూజ యజ్ఞయాగాదులు చేయకుండగా ధర్మభ్రష్టులవుతారు. ఆ విషయం తెలుసుకుని దేవతలు మరోసారి శివుని వద్దకు వెళ్ళి త్రిపురాసురులు ధర్మభ్రష్టులైన విషయం శివునికి చెప్తారు. ఇది విన్న శివుడు ఆగ్రహంతో త్రిపురాసురులను సంహరించడానికి పూనుకుంటాడు. అంతలో పార్వతీదేవి తన ఇద్దరి కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడితో పాటు అక్కడికి వస్తుంది. ఈ సమయంలో పార్వతీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాదు. శివుడు, పార్వతీదేవి, వినాయకుడు కార్తికేయులతో పాటు కైలాసానికి వెళ్ళిపోతాడు. శివుడు ఇలా మాటల మధ్యలో వెళ్ళిపోయాడని దేవతలు ఆలోచనలో పడిపోతారు. సమయం మించిపోతే మరో 1000 సంవత్సరాలు త్రిపురాసురుల బాధ తప్పదని బాధపడుతుంటారు. అప్పుడు విష్ణువు వారికి ఉపాయంగా శివుణ్ణి 1,000,000 సార్లు స్తుతించమని చెప్తాడు. దేవతలు 1,000,000 సార్లు స్తుతించినప్పుడు శివుడు మరలా ప్రత్యక్షమవుతాడు. తాను త్రిపురాసురులను సంహరించడానికి సిద్ధంగా ఉన్నానని, త్రిపురాసురులతో యుద్ధం చేయాలి అంటే తనకు రథము మరియు ఆయుధాలు కావాలి అని చెప్తాడు. దానితో దేవతలంతా సంతోషించి దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత ఎంతో వేగంగా ప్రయాణించే బంగారు రథాన్ని తయారు చేయిస్తారు. ఇక ఆయుధాల విషయానికి వస్తే వరప్రభావంతో ఇంకా నిత్యం శివపూజ, శివనామస్మరణ వల్ల పొందిన అఖండమైన శక్తి ఇంకా తేజస్సుతో కూడిన 3 నగరాలను ఒకేసారి ధ్వంసం చేయాలి అంటే అత్యంత శక్తివంతమైన అస్త్రం కావాలి. కాబట్టి శ్రీహరే స్వయంగా అస్త్రమవుతాడు. అంత శక్తివంతమైన అస్త్రాన్ని గురిపెట్టాలి అంటే బలమైన విల్లు కావాలి. కాబట్టి మేరుపర్వతమే విల్లుగా మారుతుంది. శ్రీహరికి మేరుపర్వతానికి సరితూగే తీగగా వాసుకి అవుతుంది. బ్రహ్మ రథసారథి అవుతాడు. సూర్యచంద్రులు రథచక్రాలవుతారు. ఈ రథం ఎక్కి కోపంతో శివుడు బయలుదేరగా కోట్లాది మంది దేవతలు అనుసరించారు. అప్పుడు శివుడు ఆ 3 నగరాలు వచ్చే ప్రదేశానికి చేరి వారి రాక కోసం ఎదురుచూస్తూ ఉండగా ఆకాశవాణి విఘ్నాధిపతి అయిన వినాయకుడికి పూజించకుండగా ఈ ప్రయోగం ఫలించదని, విజయం కోసం శ్రద్ధగా వినాయకుడికి పూజ చేయమని చెబుతుంది. అప్పుడు శివుడు ఇతర దేవతలు విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి అత్యంత భక్తితో శ్రద్ధలతో త్రిపురాసురులను సంహరించే కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని విఘ్నేశ్వరుణ్ణి శ్రద్ధగా ప్రార్థించి త్రిపురాసురుల కోసం వేచి ఉంటారు. బ్రహ్మ త్రిపురాసురులు వచ్చే సమయం ఆసన్నమైనదని శివుణ్ణి సిద్ధంగా ఉండమని కోరుతాడు. ఈ సమయం దాటితే మళ్ళీ 1000 సంవత్సరాలు వేచి ఉండాల్సొస్తుందని చెప్తాడు. ఇక్కడ 1000 సంవత్సరాలు అంటే మనకి అర్థం కాకపోవచ్చు, కానీ సైన్స్ ప్రకారం కాలం అన్ని చోట్ల ఒకేలాగా ఉండదని చెప్తారు. ఐన్స్టైన్ థియరీ టైం డైలేషన్ ప్రకారం కొన్ని ప్రదేశాల్లో టైం మెల్లగా, కొన్ని చోట్ల వేగంగా కదులుతుంది అని అంటారు. ఈ అనంత విశ్వంలో కొన్ని చోట్ల 1 రోజు గడిచేసరికి మన భూమి మీద 10 సంవత్సరాలు గడిచిపోవచ్చు. ఇది ఐన్స్టైన్ కూడా థియరిటికల్గా ప్రూవ్ చేశాడు. తిరిగి కథలోకి వస్తే దేవతలందరూ ఆసక్తిగా వేచి చూస్తుంటే శివుడు సర్వసన్నద్ధమై ఉండగా ఆ సమయం రానే వస్తుంది. 1000 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే ఈ ఘటనలో మధ్యాహ్న సమయాన చంద్రుడు పుష్యమీ నక్షత్రం అభిజిత్ లగ్నంలో ఉండగా త్రిపురాలు 3 ఒకే వరసలోకి వస్తాయి. అప్పుడు బ్రహ్మ శివుణ్ణి ప్రోత్సహించి, హే మహాదేవ, త్రిపురాలు ఒకే రేఖలోకి వచ్చాయి. అవి విడిపోకముందే పాశుపతాస్త్రాన్ని సంధించి త్రిపురాలను దహించవేయమని కోరుతాడు. వెంటనే శివుడు మహోగ్ర రూపం ధరించాడు. శివాగ్రహానికి దిక్కులు పిక్కటిల్లాయి. ముల్లోకాలు కంపించిపోయాయి. విశ్వమంతా అల్లకల్లోలమైంది. ఆ కోపంలో శివుడు విల్లు ఎక్కుపెట్టి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అరవీర భయంకరమైన పాశుపతాస్త్రం చండ ప్రచండ వేగంతో 1,000,000 సూర్యుల సమానమైన జ్వాలతో త్రిపురాలను తాకింది. సూర్యుడిని మించిన కాంతితో లోకాలను దహించే బడబాగ్ని ఉద్భవించింది. ఆకాశాన్నంటే భవనాలు, కొండలు, వనాలు భస్మమయ్యాయి. త్రిపురాలలో ప్రవహించే నదులు ఆవిరైపోయాయి.
త్రిపురాలలోని దానవులు క్షణంలో భస్మమైపోయారు. ప్రచండాగ్నిలో త్రిపురాలు 3 దగ్ధమవుతాయి. జరుగుతున్న విధ్వంసాన్ని చూసి అప్పుడు త్రిపురాసురులు తాము శివదీక్షను మానుకోవడం వల్లే తమకి ఈ గతి పట్టిందని తలచి బాధపడి శివుణ్ణి ప్రార్థించి క్షమించమని, తమకి ముక్తి ప్రసాదించమని ప్రాణాలు వదులుతారు. శివపురాణంలోని ఈ విధ్వంస వర్ణన నేటి న్యూక్లియర్ వార్ అంటే అణుయుద్ధాన్ని పోలి ఉన్నాయి. నదులు ఆవిరవ్వడం, త్రిపురవాసులు క్షణంలో భస్మమైపోవడం, భవనాలు ధ్వంసమవ్వడం, సూర్యకాంతితో సమానమైన విస్ఫోటం వంటి డిస్క్రిప్షన్స్ మోడర్న్ న్యూక్లియర్ వార్స్కి ఏమాత్రం తీసిపోవు. హిరోషిమా నాగాసాకిలో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ కి ఇవి సరిపోతాయి. అంటే పాశుపతాస్త్రం ఒక హై ఎనర్జీ వెపన్ లేదా మోస్ట్ పవర్ఫుల్ థర్మోన్యూక్లియర్ వెపన్ అయి ఉండవచ్చు. ఇలాంటి కాంప్లెక్స్ సైంటిఫిక్ థియరీస్ అన్నీ వేల సంవత్సరాల ముందే హిందూ మత గ్రంథాల్లో ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. 3 నగరాలు భస్మమయ్యాయి. కానీ మయుడితో పాటు శివదీక్ష మానని త్రిపురవాసులకు ఎలాంటి హాని జరగదు. వారు శివుణ్ణి స్తుతించి తమలోని రాక్షస గుణాలను హరించమని కోరుతారు. దానికి శివుడు వారి కోరికలను తీర్చి త్రిపురాసురులకు మోక్షం ప్రసాదించి దేవతల జైజైధ్వానాల మధ్య తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అరిహన్ విష్ణువు వద్దకు వచ్చి తన తర్వాయి కార్యమేంటో చెప్పమని అడుగుతాడు. దానికి విష్ణువు ద్వారకా నగరానికి ఉత్తరాన ఎడారిలో నివసించమని, కలియుగంలో మళ్ళీ ఆ ప్రచారంతో ప్రజలను ధర్మభ్రష్టులను చేయమని, అది కలియుగాంతానికి కారణమవుతుందని చెప్పి విష్ణువు ఇతర దేవతలు తమ తమ లోకాలకు వెళ్ళిపోతారు. ఈ విధంగా లోకకంటకులైన త్రిపురాసురుల సంహారం పూర్తవుతుంది. చివరిగా ఒక మంచి మాట: ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. త్రిపురాసురులు శివభక్తులుగా ఉండి వైదిక ధర్మాన్ని పాటించినన్ని రోజులు సుఖంగానే ఉన్నారు. ఎప్పుడైతే వారు చెప్పుడు మాటలు విని ధర్మభ్రష్టులయ్యారో వారి వినాశనం మొదలయ్యింది. మనం కూడా మనసా వాచా కర్మన ధర్మాన్ని పాటిస్తే మనం చేసే చిన్న చిన్న తప్పులని పరమేశ్వరుడు క్షమిస్తాడు. కాని మనం ధర్మభ్రష్టులమైతే దైవాగ్రహానికి గురికాక తప్పదు. కాబట్టి మనమందరము సనాతన ధర్మమైన హిందూ మతాన్ని మనస్ఫూర్తిగా పాటించాలని కోరుకుంటున్నాము. మా ప్రయత్నాలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మరోసారి కలుసుకుందాము. మీ అందరికీ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ముగిస్తున్నాము. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.